హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియోలో 9th క్లాస్లో ఈ సంవత్సరమే ఇంట్రడ్యూస్ చేసిన ఒక కొత్త టాపిక్ హెరాన్స్ ఫార్ములా. దీని గురించి అసలు ఈ ఫార్ములా దేనికోసం, దీన్ని యూజ్ చేసి ఏ ప్రాబ్లమ్స్ చేస్తాము అన్న దాని గురించి ఇంట్రడక్షన్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యూజువల్గా మనకు ఒక ట్రయాంగిల్ ఇలా ఇచ్చారనుకోండి, సపోజ్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఇలా ఇస్తే దీని ఏరియా లేదా వైశాల్యం కనుక్కోవడానికి లోయర్ క్లాసెస్ నుంచి మనం వాడుతున్న ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ లేదా హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. తెలుగులో అయితే అంటే ఒక త్రిభుజం లేదా ట్రయాంగిల్ ఇలా ఇచ్చినప్పుడు కింద ఉండేదాన్ని జనరల్గా మనం బేస్ లేదా భూమిగా కన్సిడర్ చేస్తాం. ఈ బేస్ మీదకి ఆపోజిట్ వర్టెక్స్ నుంచి ఒక ఆల్టిట్యూడ్ లేదా లంబం గీచినప్పుడు దాన్ని మనం త్రిభుజం యొక్క హైట్ లేదా ఎత్తుగా పరిగణిస్తాం. సో ఇప్పుడు ఇలా ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినప్పుడు అంటే భూమి ఎత్తు లేదా బేస్ అండ్ హైట్ ఇచ్చినప్పుడు ఈ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనే ఫార్ములా యూజ్ చేసి మనం ఏరియా లేదా వైశాల్యం కనుక్కుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ట్రయాంగిల్కి బేస్ ఒక 10 సెంటీమీటర్స్ ఇచ్చారు, హైట్ ఒక 8 సెంటీమీటర్స్ ఇచ్చారనుకోండి. సో బేస్ 10, హైట్ 8 కాబట్టి వాటిని తీసుకొచ్చి హాఫ్ ఇంటూ 10 ఇంటూ 8 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 2తో ఏదర్ 10 లేదా 8 రెండిట్లో ఏదో ఒకదాన్ని మనం క్యాన్సిల్ చేస్తాం. సో 2తో 10ని క్యాన్సిల్ చేస్తే 2 5 0 అవుతుంది. సో 5 ఇంటూ 8 40 స్క్వేర్ సెంటీమీటర్ లేదా 40 స్క్వేర్ యూనిట్స్, 40 చదరపు యూనిట్లు లేదా 40 చదరపు సెంటీమీటర్లు అనేది ఇచ్చిన ట్రయాంగిల్ యొక్క వైశాల్యం లేదా ఏరియాగా కన్సిడర్ చేస్తాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, అన్నిసార్లు ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు బేస్ అండ్ హైట్ మాత్రమే ఇస్తారా? మనం జనరల్గా మనకు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే లేదా త్రిభుజం తీసుకుంటే 3 భుజాలు ఉంటాయన్న విషయం మనకు తెలుసు. ఒకవేళ ఏదైనా ఒక ట్రయాంగిల్కి 3 భుజాలు మనకి మాత్రమే తెలిసి హైట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే వైశాల్యం కనుక్కోవడానికి ఈ ఫార్ములా ఏదైతే ఉందో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది అది పనికిరాదు. సో మరి అలాంటప్పుడు ఒక త్రిభుజంలో 3 భుజాలు ఇచ్చినప్పుడు మనకి తెలిసిన ఫార్ములా లేదా మనకి తెలిసిన సూత్రం పనికిరానప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామన్న ఆలోచించి పుట్టిందే ఈ హెరాన్స్ ఫార్ములా. హెరాన్ అనే ఒక మ్యాథమెటిషియన్ ఇలాంటి సందర్భంలో అంటే ఒక త్రిభుజానికి 3 భుజాలు తెలిసిన సందర్భంలో వైశాల్యం లేదా ఏరియా కనుక్కోవడానికి ఇచ్చిన ఫార్ములానే మనం హెరాన్స్ ఫార్ములా లాగా కన్సిడర్ చేస్తాం. దాన్ని మనకి ఇప్పుడు 9th క్లాస్లో తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, సపోజ్ ఏబిసి అనుకుందాం, వర్టెక్స్ ఏకి ఆపోజిట్గా ఉండే సైడ్ని జనరల్గా మనం స్మాల్ ఏతో అంటే బీసీ లెంత్ని స్మాల్ ఏతో మెన్షన్ చేస్తాం. అలాగే క్యాపిటల్ బి అంటే వర్టెక్స్ బికి ఆపోజిట్గా ఉండే సైడ్ని స్మాల్ బితో, అలాగే క్యాపిటల్ సి అంటే వర్టెక్స్ సికి ఆపోజిట్గా ఉండే సైడ్ని స్మాల్ సితో మెన్షన్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకొని ఏబిసి అనుకొని వాటి సైడ్స్ని స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అని అనుకున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్తో ఏరియా కనుక్కోవడానికి హెరాన్ అనే మ్యాథమెటిషియన్ ఇచ్చిన ఫార్ములా ఏరియా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ అంటే సెమీ పెరిమీటర్ లేదా చుట్టుకొలతలో సగం అని అర్థం. సో ఇక్కడ ఎస్ని ఇలా కూడా మెన్షన్ చేస్తాం, ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ డివైడెడ్ బై 2. ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఆల్ ద 3 సైడ్స్ మనం జనరల్గా పెరిమీటర్ లేదా చుట్టుకొలతలాగా కన్సిడర్ చేస్తాం. డివైడెడ్ బై 2 అంటే దాంట్లో హాఫ్ చేస్తున్నామని, అంటే అందుకనే దాన్ని సెమీ పెరిమీటర్, సెమీ అంటే హాఫ్ అని, పెరిమీటర్ అంటే చుట్టుకొలత అని. సో ఎస్ స్టాండ్స్ ఫర్ సెమీ పెరిమీటర్, ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అనేది మనం కంప్లీట్ ఫార్ములాగా కన్సిడర్ చేస్తాం. సో హెరాన్ అనే మ్యాథమెటిషియన్ ఒక ట్రయాంగిల్లో ఆల్ ద 3 సైడ్స్ ఇచ్చినప్పుడు అంటే హైట్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండా కేవలం 3 సైడ్స్ మాత్రమే ఇచ్చినప్పుడు దాని యొక్క వైశాల్యం లేదా ఏరియా కనుక్కోవడానికి ఆయన ప్రపోజ్ చేసిన ఫార్ములా ఇది. దీనికి ఒక సపరేట్ ప్రూఫ్ కూడా ఉంది. అంటే ఈ ఫార్ములా యూజ్ చేసి వైశాల్యం వస్తుందని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేదానికి ఒక సపరేట్ నిరూపణ కూడా ఉంది. బట్ ఇది సందర్భం కాదు కాబట్టి దాని గురించి ప్రస్తావించట్లేదు. సో ఈ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ అంటే సెమీ పెరిమీటర్, ఏబిసిలు అనేవి సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ లాగా కన్సిడర్ చేస్తాం. జస్ట్ ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ఫార్ములా అంటే ఒక ట్రయాంగిల్కి ఒక సమ్ నెంబర్స్ తీసుకొని ఈ ఫార్ములా యూజ్ చేసి ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో గమనిద్దాం. సపోజ్ ఒక ట్రయాంగిల్ 13, 14,
15 అనేవి సైడ్స్ లాగా కన్సిడర్ చేస్తున్నాను. ఏబీసీ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇది ఏబీసీ ట్రయాంగిల్ అని తీసుకున్నా, పీక్యూఆర్ అని తీసుకున్నా, ఎల్ఎంఎన్ అని తీసుకున్నా, ఎలా తీసుకున్నా సైడ్స్ని మనం జనరల్గా ఏబీసీలుగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఫార్ములా మారిపోతుందని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ 13, 14, 15 అనే 3 సైడ్స్ ఉండే ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. దీని ఏరియా ఈ ఫార్ములా యూస్ చేసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో ఫార్ములా ఇలా పక్కకి పెడుతున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ అనేది సెమీ పెరిమీటర్. ఈ ఫార్ములా యూస్ చేసి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి అంటే మీరు ముందుగా చేయాల్సింది సెమీ పెరిమీటర్ కనుక్కోవడం. ఎందుకంటే ఫార్ములాలో 4 చోట్ల మీకు ఎస్ అనేది కనపడుతుంది కాబట్టి ఎస్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద 3 సైడ్స్ డివైడెడ్ బై 2, లేదంటే చుట్టుకొలత డివైడెడ్ బై 2 కాబట్టి 13, 14, 15 అని ఏవైతే మనకి సైడ్స్ కనపడుతున్నాయో ఎస్ ఈక్వల్ టు 13 ప్లస్ 14 ప్లస్ 15 హోల్ డివైడెడ్ బై 2 అని రాస్తున్నాను. సో 13 ప్లస్ 14 ప్లస్ 15 ఏమవుతుంది? 42 అవుతుంది. సో 42ని 2తో డివైడ్ చేస్తే 21 వస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఉండే సైడ్స్ని యాడ్ చేస్తే 42 వచ్చింది, అది 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది. అన్నిసార్లు అలా డివైడ్ అవుతుందంటే కొన్నిసార్లు కాకపోవచ్చు. అంటే చుట్టుకొలత అనేది ఒకవేళ ఆడ్ నెంబర్ బేసి సంఖ్య కనుక వస్తే 2తో డివైడ్ కాదు కాబట్టి అలా ఫ్రాక్షన్లో పెట్టే మనం ప్రాబ్లం కంటిన్యూ చేస్తాం. అలాంటి సందర్భం ఫర్దర్ ప్రాబ్లమ్స్లో మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఎస్ ఈక్వల్ టు మనం క్యాలిక్యులేట్ చేస్తే 21 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏరియా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి రాసుకుంటున్నాను. అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఎంత? 21 ఇంటూ 21 మైనస్ ఏ. ఇక్కడ మనం ట్రయాంగిల్ ఏబీసీలో ఇది ఏ అనుకుంటే కింద కనపడుతున్న 15 అనేది స్మాల్ ఏగా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఏ దాన్ని మీరు ఏబీసీలుగా మార్చి తీసుకున్నా మీకు వచ్చే నష్టమేమీ లేదు. అంటే దీన్నే ఏ అనుకోవాలి, దీన్ని బి అనుకోవాలి, దీన్ని సి అనుకోవాలని అలాంటి కండిషన్ ఏమీ లేదు. జస్ట్ ఫర్ ద రెఫరెన్స్ వర్టెక్స్ ఏకి ఆపోజిట్గా ఉండేదాన్ని స్మాల్ ఏ అనుకోవచ్చు అని చెప్తాము. ఇక్కడ పొరపాటున మీరు దీన్ని ఏ అనుకునే బదులు పొరపాటున దీన్ని ఏ అనుకున్నా కూడా మీకు ఆన్సర్లో ఎలాంటి చేంజ్ ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి 15ని మనం ఏ అనుకుంటున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ఇంటూ 21 మైనస్ 15 ఇంటూ 21 మైనస్ 13 ఇంటూ 21 మైనస్ 14 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 21 అంటే ఎస్, 21 నుంచి 15 పోతే 6, 21 నుంచి 13 పోతే 8, 21లో నుంచి 14 పోతే 7. సో ఇది మీరు మల్టిప్లై చేసి మళ్ళీ దాని స్క్వేర్ రూట్ కనుక్కోవడం కంటే కూడా ఈచ్ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి తర్వాత పెయిరప్ చేయడం వల్ల మనకి ఈజీగా పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవచ్చు. అంటే దాని స్క్వేర్ రూట్ కనుక్కోవచ్చు. స్క్వేర్ రూట్ సింబల్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనపడుతున్న 21ని, అలాగే 7ని, 8ని, 6ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి పెయిరప్ చేయడం వల్ల నాకు టోటల్గా 84 అనేది వాల్యూ బయటకు వచ్చింది. స్క్వేర్ రూట్ అప్లై చేసిన తర్వాత ఈ 84 స్క్వేర్ సెంటీమీటర్ అనేది ఇచ్చిన ట్రయాంగిల్ ఏదైతే 13, 14, 15 సైడ్స్ ఇచ్చారో దానికి సంబంధించిన ఏరియాగా కన్సిడర్ చేస్తాం. సో ఈ ఫార్ములా ఏదైతే ఉందో హెరాన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అనేది ఒక ట్రయాంగిల్కి ఆల్ ద 3 సైడ్స్ ఇచ్చినప్పుడు ఏరియా కనుక్కోవడానికి యూస్ చేసే ఫార్ములాగా కన్సిడర్ చేస్తాం. దీని మీద మనకి రకరకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి. అన్నిసార్లు పెరిమీటర్ ఇవ్వకుండా కొన్నిసార్లు రేషియో ఆఫ్ సైడ్స్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఐసాస్లెస్ ట్రయాంగిల్ అనొచ్చు, ఎక్సెట్రా మనకి డిఫరెంట్ థింగ్స్ ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో అసలు హెరాన్స్ ఫార్ములా అంటే ఏంటి అండ్ దాన్ని యూస్ చేసి ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామన్న దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ ఆఫ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.